హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. ఇవాళ నిరుద్యోగుల మధ్య ఉద్యోగుల మధ్య పంచాయతీ నడుస్తుంది. రెండు ఉద్యోగాలలో ఒకవైపు జీపీఓలో మళ్ళీ పాత వాళ్ళకు అవకాశం ఎందుకని ఒకవైపు ప్రశ్న ఉదయిస్తుండగా, మరోవైపు డిఎస్సిలో బీఈడి అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. ఒకప్పుడు బీఈడి చేసిన వాళ్ళకి ఎస్జిటిలో అవకాశం ఉండేది. అది కోర్టు తీర్పు కారణంగా ఎస్జిటిలో అవకాశాలు లేక ఎస్జిటిలకే 70% ప్రమోషన్లు ఇచ్చిన కారణంగా మాకు శూన్య హస్తమే మిగులుతుంది. కాబట్టి మాకు ప్రమోషన్లే 80% ఇవ్వాలని బీఈడి అభ్యర్థులు అనేవాళ్ళు ఆందోళన చేపడతా ఉన్నారు. దాంట్లో భాగంగా రేపు ఆగస్టు 3 నుంచి యాదగిరిగుట్ట నుంచి విద్యా కమిషన్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. దానికి సంబంధించి బీఈడీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బూక్యా కుమార్ మన స్టూడియోకి రావడం జరిగింది. మేము బీఈడీ అభ్యర్థులం, లక్షల మంది ఉన్నాం, కానీ ఎస్జిటి పోస్టులు ఎక్కువ, ఎస్జిటిలకే ప్రమోషన్లు ఇస్తున్నారు. మా బీఈడీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది, మా గోస ఎవరు పట్టించుకోవాలని చెప్పేసి కుమార్ ప్రశ్నిస్తూ ఉన్నాడు. దానికి సంబంధించి ఆగస్టు 3 నుంచి మేము పాదయాత్ర చేస్తున్నాం. ఎస్సీఆర్టీ వరకు మేము పాదయాత్ర చేస్తున్నాం. ప్రధాన విద్యా కమిషన్ కార్యాలయం వరకు మేము పాదయాత్ర చేస్తున్నాం. దాంట్లో వాళ్ళు డిమాండ్ చేస్తున్న అంశం ఏంటంటే, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఇక్కడ చూడండి, ఇది కనపడకపోవచ్చు, ఇది కనపడుతుంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 80% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలి. డిఎస్సి, మోడల్ స్కూల్, గురుకుల అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి విడుదల చేయాలి. 35,000 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఎస్జిటి టీచర్ ప్రమోషన్స్ 70% నుండి 20% తగ్గించాలి. జిఓ ఎంఎస్ నెంబర్ 108 స్థానంలో కొత్త జిఓ ఏర్పాటు చేయాలి. స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డును స్కూల్ ఆఫ్ ప్రైమరీ బోర్డు మరియు స్కూల్ ఆఫ్ సెకండరీ బోర్డులుగా విభజన చేయాలి. 2017 డిఎస్సిలో హిందీ ఎల్పీగా, హిందీ పండిట్గా ఎంపికైనటువంటి వారికి వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలి. పీఈటీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లైబ్రరీని ఒకే డిఎస్సిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అన్ని ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని వాళ్ళొక కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. దానికి సంబంధించి ఆగస్టు 3 నుంచి యాదగిరిగుట్టకి వెళ్ళి మేము పాదయాత్ర చేస్తున్నాం, మా డిమాండ్స్ ఇవని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకవైపు జీపీఓలో, ఎందుకంటే జీపీఓ విఆర్ఓ అనే వాళ్ళని అందరినీ వేరు డిపార్ట్మెంట్లో జాయిన్ చేశారు. వాళ్ళు ఏమంటారంటే, మాకు సర్వీస్ రూల్స్ లేవు కాబట్టి మేము వస్తున్నామని ఒకవైపు విఆర్ఓలు చెప్తుంటే, నిరుద్యోగులు ఏమంటారంటే, ఉన్నోళ్ళకే మళ్ళీ ఉద్యోగం ఎందుకు, మాకు ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ డిమాండ్. వాళ్ళ వాదనలు వాళ్ళవి, వీళ్ళ వాదనలు వీళ్ళవి. ఎస్జిటి ప్రమోషన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇవాళ కొత్తగా ఏందని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. లేదు, మాకు అన్యాయం జరుగుతుంది, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, కానీ ఇప్పటి వరకు వాళ్ళు కేవలం 5,089 డిఎస్ ఉద్యోగాలు పాత నోటిఫికేషన్కి కలిపారు తప్ప ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పేసి నిరుద్యోగుల వాదన. కాబట్టి మొత్తంగా రాష్ట్రంలో నిరుద్యోగ పంచాయతీ కొనసాగుతుంది. ప్రభుత్వం మెడలోంచైనా నోటిఫికేషన్ సాధించుకుంటామని నిరుద్యోగులు గలం వినిపించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఏమైందో చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఈ బీఈడీల అంశాన్ని గురించి ఇప్పుడు కుమార్ మీకు క్లియర్ కట్గా వివరించే ఒక ప్రయత్నం చేస్తారు, వినే ప్రయత్నం చేయండి. చెప్పండి మిత్రం, మీ బాధ ఏంటి, అసలు ఎందుకు ఇక్కడ దాకా వచ్చావు, ఎందుకు మీకు ప్రమోషన్స్ ఎందుకు 20% ఎందుకు తగ్గించాలా, మీకు వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి, నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులు ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది బీఈడీ అభ్యర్థులు ఇవాళ రాష్ట్రం నెలకొని ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏంటో చెప్పి వివరంగా చెప్పే ప్రయత్నం చేయండి. సార్, మేము తెలంగాణ వచ్చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. నిరుద్యోగులమైన మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో తెలంగాణని కొట్లాడి తెచ్చుకున్నాం. కానీ అప్పటి నుంచి ఉద్యోగాల విషయంలో బీఈడీ వాళ్లకు 2011 నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. అంతకుముందు వచ్చేసి మాకు ఎస్జిటి రాసుకునే అవకాశాలు ఉండేవి సార్. 2011 నుంచి ఏమైతుందంటే, సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే అది కంప్లీట్గా ఎస్జిటి వాళ్ళకి, టీటీసీ చేసిన వాళ్ళకి అవకాశం కల్పించింది. సో దాని తర్వాత కూడా 2022-23 ఆ టైంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎస్జిటి రాసుకోవచ్చు, దానికి ఒక 6 నెలల బిడ్జి కోర్స్ చేసుకోండి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చేసి మాకు
పేపర్ 1 పేపర్ 2 టెట్ రాసుకునే అవకాశం కూడా ఇచ్చింది అవును సీటెట్లలో. కానీ మళ్ళా సుప్రీంకోర్టులు వాళ్ళు వెళ్ళడం వల్ల ఏం చేసిందంటే కంప్లీట్గా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే అన్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే ఉండనివ్వండి, మాకు అవకాశం మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మా ఉద్యోగాలు మాకు. మరి ఇప్పుడు బోర్డులు కూడా గతంలో చేసిన 1999కి ముందు ఒక జియో ఉండేది 505. ఆ జియో ప్రకారం ఏంటంటే 50% ప్రమోషన్ ఉండేది, 50% వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండేది. అప్పుడు మాకు ఎస్జిటి రాసుకునే అవకాశాలు ఉండేవి. అప్పుడు దాని తర్వాత ఏం చేసింది 99లో జియో నెంబర్ 108 అనేసి ఒకటి ఏర్పాటు చేసేసి ఏం చేసిందంటే అది 70%కి వచ్చేసి ప్రమోషన్లు ఇచ్చేసి 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది భర్తీ చేయడం జరిగింది. సో దానివల్ల మాకు తీరని అన్యాయం జరిగింది. సరే అది ఉన్నా కూడా మేము ఇట్లా జాబ్ కొట్టుకొని ప్రమోషన్ల ద్వారా అయినా మేము తర్వాత మా స్థానాన్ని మేము భర్తీ చేసుకుంటామనే ఉద్దేశంతో మేము అట్లనే ఉన్నాం. 2011 తర్వాత నుంచి మాకు పూర్తిగానే మరి అప్పుడు అంత సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు మా జీవోలు కూడా మార్చాలి కదా సార్. అక్కడ వాళ్ళకి మార్చినప్పుడు అవకాశం అసలు ఎస్జిటిలోనే అవకాశం లేనప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఎందుకు అవకాశం లేదు మీ ప్రశ్న. అవును, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మా దాంట్లో ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, మాకు అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు డిఎస్సి మోడల్ స్కూలు గురుకుల అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి విడుదల చేయమని ఇప్పుడు మొన్న ఆంధ్రాలో జరిగింది. ఇవన్నీ ఒకేసారి నోటిఫికేషన్లు ఇచ్చారు, అంటే వేరు వేరు నోటిఫికేషనే కావచ్చు కానీ ఎట్ ఎ టైం ఇచ్చారు. అప్పుడు డిఎస్సి చదివేటోడు ఈ సబ్జెక్ట్ కానీ మోడల్ స్కూళ్ళలో కానీ గురుకులాల్లో కానీ సేమ్ సబ్జెక్ట్ కాబట్టి డిఎస్సి రాకపోతే మోడల్లో స్కూల్లో అయినా వస్తుంది అనేసి గురుకులాల్లో అయినా సరే దేంట్లో అంటే ప్రిపరేషన్ దేంట్లో ఏదో దాంట్లో ఉద్యోగం వస్తుంది. ప్రిపరేషన్ ఒకటి 3 ఉద్యోగాలు, మాకు ఖర్చు కూడా తగ్గుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇచ్చేసి మళ్ళీ ఎప్పుడో ఇచ్చేస్తారు, మళ్ళీ దానికోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు అన్ని ఒకేసారి ప్రిపేర్ అయితే ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం డిఎస్సికి భర్తీ చేసేసి దాంట్లో దాని రిజల్ట్ దానికి ఇచ్చేసి దాని తర్వాత మోడల్ స్కూల్ ఇచ్చేసి దాని తర్వాత గురుకులాలు ఇస్తే చాలా మందికి ఉద్యోగాలు కూడా వస్తుంది. మాకు ఆ విధంగా కూడా న్యాయం జరుగుతుంది. ఆ విధంగా కూడా లేదు, ఆంధ్రాలో క్లియర్ కట్గా ఉంది. అదేవిధంగా 35,000 పోస్టులు అంటే మొన్న మనకు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రీసెంట్ భట్టి గారు ఏమన్నారంటే అసెంబ్లీ సాక్షిగా మేము విద్యా శాఖలో 22,000 ఉపాధ్యాయ పోస్టులకు ప్రమోషన్ ఇచ్చినామన్నారు. మరి 22,000 మీరు ప్రమోషన్ ఇచ్చినప్పుడు అంటే 70% మీరు ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఆ పోస్టులు ఖాళీ అయితే ఎస్జిటికి సంబంధించింది. దాంట్లో మాకు బీఈడి వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎంత ఉంటుంది? ఓన్లీ హెడ్ మాస్టర్ పోస్టులే ప్రమోషన్లు ఇస్తున్నారు. జేఎల్ ఇస్తలేరు, మాకు డిఎల్ ఇస్తలేరు, మాకు ఓన్లీ డిఈఓలు కూడా ఇప్పుడు దాకా ప్రమోషన్లు ఇవ్వలేదు, ఎంఈఓలు కూడా ప్రమోషన్లు ఇవ్వలేదు, ఓన్లీ హెడ్ మాస్టర్లు ఇస్తున్నారు. అంటే మా పోస్టులు ఏం ఖాళీ అయినా అవుతలేదు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మా దాంట్లో కూర్చోబెట్టి సరే మా దాంట్లో ఒక 2,000 పోస్టులు మీరు ప్రమోషన్ ఇచ్చారు అనుకో, 20,000 పోస్టులు మీరు 70% ఖాళీగా ఉన్నట్టుగా ఇంకా ఎస్జిటి పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరగాల్సిందే కదా. అంటే అది 70%మే కదా. అంటే మాది 30% ఇంకా 19,000 అంటే దాదాపు ఒక 9,000 దాకా ఖాళీనే ఉన్నాయిగా. మళ్ళీ 22,000 ప్లస్ ఈ 9,000 31,000 పోస్టులు అంటే ఇంకా ఈ మధ్యలో ఖాళీ అయినాయి మళ్ళీ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రమోషన్లు ఇస్తే కాలేజ్ ఎస్జిటీలు కదా, స్కూల్ అసిస్టెంట్ కాదు కదా. అంటే స్కూల్ అసిస్టెంట్ అంటే 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాలి కదా సార్. ఇప్పుడు వాళ్ళు 70% ప్రమోషన్లు ఇస్తున్నారు, అది 22,000. అంటే మీ ఇప్పుడు వాళ్ళకి 70% ఇచ్చినట్టు మిగతా 30% ఉద్యోగాలు అయితే మేము ఉంటాయి, ఖాళీగా ఉండాలి. మా స్కూల్ అసిస్టెంట్ ఖాళీగా ఉండాలి కదా, వాళ్ళతో పాటు మేము నింపాలా, మాకు నింపాలి కదా. అది 30,000 కదా, అది 22,000 అంటే అది ఒక 9,000 దాకా ఉంటుంది 30% అంటే. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 9,000 ఖాళీగా ఉన్నాయి, ప్లస్ 22,000 ఖాళీ కంప్లీట్ ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం 35,000 దాకా ఖాళీగా ఉన్నాయి. కానీ వీళ్ళు ఇచ్చే ఉద్దేశంలో లేరు, జస్ట్ 5,000 ఇస్తాం 10,000 ఇస్తాం అనుకుంటా కాలయాపన చేస్తా ఉన్నారు. మరి అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఏమని పెట్టారు? మీకు 25,000 డిఎస్సి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, కానీ మన వాళ్ళు కలిపింది 5,000 ఉద్యోగాలు కలిపి 5,000 కలిపారు. మరి 20,000 ఉద్యోగాలు ఉంటాయి కదా. అవును, ఇంకా 20,000 ఉన్నాయి. వీళ్ళు మళ్ళీ 22,000 ఇచ్చారు. అంటే మొన్న ఇచ్చిన ఉద్యోగాలు మొత్తం ఏం చేసారు? స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అంటే కంప్లీట్ గా 100 కంటే ఎక్కువ పర్సెంటేజ్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఒక్క పోస్ట్ లేకుండా ఏం చేశారు అంటే మొత్తం ప్రమోషన్ రూపంలో ఇచ్చేసి ఈ విద్యా సంబంధించి టీచర్ ఎస్జిటి వాళ్ళ టీచర్ యూనియన్ల ద్వారా వాళ్ళకు ముడుపులు అందినాయో ఏమో తెలియదు ప్రభుత్వాలకు, కానీ మరి వాళ్ళ ద్వారా వాళ్ళు తీసుకొని మాకు ఉద్యోగాలు లేకుండా చేసిరు గవర్నమెంట్. ఆ విధంగా మాకు చూసుకున్నా కూడా లెక్కల ప్రకారం ఇది వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఎస్జిటి ప్రమోషన్లో 70% తగ్గి 70% నుంచి 20% ఇవ్వాలనేసి మాది. అంటే ఇప్పుడు మీకు ఉద్యోగాలు అనేది ప్రధాన డిమాండా, వీళ్ళ ప్రమోషన్లు అంటే ఎస్జిటిలకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇవ్వద్దనే ప్రధాన డిమాండా? ఇప్పుడు వాళ్ళకు ప్రమోషన్లు తగ్గితే మా ఉద్యోగాలు ఆటోమేటిక్గా పెరుగుతాయి సార్. ఓకే, వాళ్ళ ప్రమోషన్లు తగ్గితే ఇప్పుడు కేంద్రీయ విద్యాలయాలు విద్యాశాఖ విద్య అనేది
ఉమ్మడి జాబితాలో ఉంది. కేంద్రీయ విద్యాలయంలోనే 66.66% వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది, 33.33% వచ్చేసి ప్రమోషన్లు ఉన్నాయి. మరి కేంద్ర విద్యాలయంలో అప్పుడు అట్లా ఉన్నప్పుడు మరి రాష్ట్ర గవర్నమెంట్ చేయడానికి ఇబ్బంది ఏంటి సార్? ఎవరిని చూసి భయపడుతుంది? ఉమ్మడి జాబితాలో ఉంది కదా విద్యాలయం అనేది, మరి ఇక్కడ ఎట్లా ఈ విధంగా జరుగుతుంది అంటే మాకు అన్యాయం జరుగుతూనే ఉంది కదా. అదే విధంగా ఈ జీవోను మార్చి కొత్త జీవోలు ఏర్పాటు చేయమంటున్నాం. ఈ జీవోలు ఏర్పాటు చేసి కొత్త లేకుండా మేమేం చేయమంటున్నాం, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డుని ప్రైమరీ బోర్డు సపరేట్ చేయండి, సెకండరీ బోర్డు సపరేట్ చేయండి, రెండు వేరు చేయండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు సపరేట్ ఉంది కదా సార్, వాళ్ళ డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ అవుతుంది. మేము స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టినా కూడా మేము జేఎల్ రాయాలంటే వాళ్ళ దాంట్లో అప్లై చేసుకొని మేము రాసుకోవాల్సి వస్తుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా. మరి వాళ్ళు కూడా ఎస్జిటి చేసిన వాళ్ళు కూడా బీఈడి చేసిన వాళ్ళు ఉంటే ఇట్లా స్కూల్ బోర్డు వేరు చేస్తే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేసుకుంటే మా ఉద్యోగాలు మేము భర్తీ చేసుకుంటాం. మా దాంట్లో వాళ్ళు పడ్డప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు డైరెక్ట్ రాసుకోమనండి. వాళ్ళకి ప్రమోషన్లు అంటారు, వాళ్ళ స్కూల్లో ప్రమోషన్లు ఉన్నాయి కదా, వాళ్ళకి హెడ్ మాస్టర్లు ఉన్నాయి కదా, మాకు ఓన్లీ హెడ్ మాస్టర్లు ఏ విధంగా ఇస్తున్నాం వాళ్ళకి ఆ విధంగా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ ఇచ్చేయండి అంతే. ఇప్పుడు మాకు పైన పంపిస్తున్నప్పుడు జైలు పంపినప్పుడు వాళ్ళకి మా దాంట్లో స్కూల్ అసిస్టెంట్ పంపించాల్సిన అవసరం ఏముంది? క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా తగ్గుతుంది కదా సార్. దాదాపు 30 సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చిన వాళ్ళు ఏ విధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి వాళ్ళు బయాలజీ కానీ, సోషల్ కానీ, మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ ఏ విధంగా బోధిస్తారు సార్? వాళ్ళు సబ్జెక్టు ఎప్పుడో పడిపోతుందో, వాళ్ళకి డిగ్రీ ఎప్పుడో చేస్తారు, అది కూడా డిస్టెన్స్లో చేస్తారు, ఇన్ సర్వీస్లో బీఈడి చేస్తారు. అంటే ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ అనేది కంప్లీట్గా తగ్గుతుంది. మరి ప్రైవేట్ వ్యవస్థకి వెళ్ళి స్టూడెంట్లు పోవడానికి, పేరెంట్స్ పోవడానికి ముఖ్య రీజన్ కూడా ఇది ఒకటి. క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లనే ప్రవేశ విద్యా వ్యవస్థలోనే చూస్తా ఉన్నారు పేరెంట్స్ మా పిల్లలు బాగుపడాలనేసి. అట్లాంటి ప్రైమరీలో కూడా తగ్గుతున్నారు కదా. ప్రైమరీ ఎందుకు తగ్గుతుంది సార్? వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది కదా. కాదు, ఇప్పుడు పిల్లలు అనేవాళ్ళు ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన హై స్కూళ్ళలో కాకుండా ప్రైమరీ స్కూళ్ళలో కూడా మూతపడ్డాయి. వాళ్ళ మా ఊరు స్కూల్లో మాడడానికి 25 మంది పిల్లలు ఉండి ఇలా 10 మంది కూడా లేని ఒక పరిస్థితి ఏర్పడతా ఉంది. వీళ్ళు ఒకటి చేయాలి సార్. గవర్నమెంట్ స్కూళ్ళ పైన నమ్మకం రావాలంటే గవర్నమెంట్ సంబంధించిన ఉపాధ్యాయులకు కానీ, ప్రభుత్వ ఉద్యోగులను కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో పోయి పిల్లల్ని చేర్పించండి, ఆటోమేటిక్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినప్పుడు వాళ్ళు ఏమవుతుంది, ఆటోమేటిక్గా టీచర్లు ఎలర్ట్ అయిపోయి భయపడి ఏం చేస్తారంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది బయట. నాట్ ఓన్లీ గవర్నమెంట్ టీచర్లే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ప్రభుత్వ పరంగా ఏ పోస్టు తీసుకున్నా వాళ్ళ పిల్లలని ఇళ్ళనే చదివించాలి ఒక కండిషన్ పెడితే ఇమ్మీడియట్ అది రావడానికి, అంటే విద్యా వ్యవస్థ బాగుపడడానికి అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ టీచర్, గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసే క్యాండిడేట్ ఎవరైనా గవర్నమెంట్ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి. అప్పుడు వ్యవస్థలో మార్పడానికి అవకాశం ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఎట్లా గవర్నమెంట్ ఇప్పుడు మన ఉద్యోగస్తులే ప్రభుత్వ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ చేయించుకున్నా, గవర్నమెంట్ స్కూళ్ళలో పంపించినా కూడా విద్యా వైద్యం అనేది బాగుపడుతుంది సార్. అప్పుడు దాకా అయితే బాగుపడదు. అదే కదా ఇప్పుడు దరిద్రం ఏంటంటే ఉచిత పథకాలు మొత్తం అలవాటు చేసేసి డబ్బులన్నీ అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టని కారణంగా రాష్ట్రాలు దివాళా తీసే పరిస్థితి తీసుకుపోతున్నారు. విద్యా వైద్యాన్ని మాత్రం నిండా ఆగం చేస్తున్నారు. ఇవాళ పోతే గాంధీ ఆసుపత్రి పోని ఏ ఆసుపత్రి పోయినా కూడా కంపు కొట్టే బాత్రూములు తప్ప ఇంకేం కనపడని ఒక పరిస్థితి. అంతెందుకు సార్, మనమే దీక్ష చేసినప్పుడు గాంధీ హాస్పిటల్ పోయినప్పుడు మన కళ్ళ ముందే గంటకి 2-3 శవాలు పోతా ఉన్నాయి. కనీసం బాత్రూమ్ పోతే అక్కడ ఎంత అగ్లీ గంట అంత పోలేని ఒక పరిస్థితి. అంత పెద్ద హాస్పిటల్ అన్నారు, అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. మొన్న లాస్ట్ టైము నేను అంగర్స్ట్రైక్ చేసినప్పుడు నాతో పాటు కూడా డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కుమార్ కూడా 7 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోని వాళ్ళ రాష్ట్ర బీడీ సంఘం యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉద్యమాలు బలంగా చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి డిమాండ్ని బలంగా వినిపిస్తున్నాడు కుమార్. అదేవిధంగా 2017లో సార్ డిఎస్సి వచ్చింది కదా సార్, దాంట్లో 658 పోస్టులు హిందీ పండిట్కి సంబంధించి ఇప్పుడు దాకా వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు సార్. ఎందుకని? ఆప్షన్స్ కూడా తీసుకున్నారు, ప్రభుత్వాలకి తెలియాలి ఇక ఎందుకనేది. ఆప్షన్ తీసుకున్నారు, మొత్తం పెట్టుకున్నారు మొత్తం, కానీ వాళ్ళకి ఇప్పుడు దాకా ఉద్యోగాలు లేవు. ఓకే. తర్వాత పీఈటీ వాళ్ళకి కానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లైబ్రేరియన్లు వీళ్ళు చేసిన వాళ్ళకి స్కూళ్ళలో ఒక్కళ్ళు కూడా టీచర్ లేరు సార్. కంపల్సరీ ప్రతి పాఠశాలకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఖచ్చితంగా ఉండాలి. కానీ ఒక్క స్కూళ్ళలో చూసినా ఏ స్కూల్లో పీఈటీ నింపరు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నింపరు, స్కూల్లో కావాల్సిన సౌకర్యాలు కల్పించారు, కానీ గవర్నమెంట్ బడి మాత్రం నడవాలి. ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి కంటే వాస్తవంగా ఇది 1996 నుంచే ఈ ప్రభుత్వ బడులని నాశనం చేసే ఒక పరిస్థితి స్టార్ట్ అయింది.
నేను హై స్కూల్లో చదివినప్పుడు నేను చదివినట్టు దోమలపల్లి స్కూల్లో స్ట్రెంత్ ఎంత సార్ అంటే 500 మంది ఉండేవారు. ఇవాళ అదే దోమలపల్లి స్కూల్లో 100 మందికి వచ్చినట్టు ఒక పరిస్థితి, కొన్ని హై స్కూళ్ళల్లో 50 మంది వచ్చే ఒక పరిస్థితి రోజు దిగజారిపోతుంది. దీనిగల ప్రభుత్వ విధానాలు సరైన రిక్రూట్మెంట్ బోర్డు లేకపోవడం, చర్యలు తీసుకోకపోవడం, ఏదో నామకే వాస్తుగా మధ్యాహ్న భోజనం పెడుతున్నాం, పిల్లలకు పుస్తకాలు ఇస్తున్నాం లాంటి పథకాలతో సరిపెడుతున్నారు తప్ప ఆ స్కూల్ పైన ఒక డిఓ పోస్ట్ ఒక్కటి నింపలేదు సార్. ఏ డిఓ పోస్ట్ నింపరు, ఎంఏ పోస్ట్ నింపరు, ఏ పోస్టులు నింపరు. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్న ఈ ప్రభుత్వాలు. అంటే గత గవర్నమెంట్ అట్నే తగలబడ్డది, ఇవాళ ఈ గవర్నమెంట్ అదే తగలబడ్డది. అంటే ఉద్యోగాలు ఇచ్చేది ఓన్లీ ఆ నిరుద్యోగ అభ్యర్థి కోసం కాదు, స్కూల్ని పాఠశాలని బాగు చేసి అద్భుతంగా వ్యవస్థ నడపాల్సిన ఒక పరిస్థితులలో ఇవాళ ప్రతి తండ్రి సంపాదించిన దాంట్లలో ఈ విద్యా వైద్యానికి 30% పోతుంది. ఇవాళ రైతు బంధు ఉంది, రైతు బంధు తీసుకునే ప్రతి తండ్రి ఇవాళ ప్రైవేట్ స్కూల్కి 40,000 రూపాయలు, 50,000 రూపాయలు, ₹1,00,000 ఫీజులు కడతా ఉన్నాడు. అంటే ప్రభుత్వం ఒకవైపు రైతు బంధు పేరుతో డబ్బులు ఇచ్చి మరోవైపు ప్రైవేటుకు మీరు అప్పచెప్పండి అంటే ఇటు ప్రభుత్వము బాగుపడక అటు ప్రైవేటుకు మొత్తం కూడా డబ్బులు సమర్పించుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళ కార్పొరేట్ రాజ్యాన్ని వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళ దాన్ని ప్రోత్సహిస్తున్న ఒక సందర్భం. కాబట్టి దీనిపైన టోటల్గా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా బాధ్యతగా తీసుకొని, టీచర్లు కావచ్చు ఇంకెవరైనా బాధ్యత తీసుకొని ఈ వ్యవస్థను కాపాడకపోతే ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఇది గవర్నమెంట్ స్కూల్ యొక్క బడి అని మనం చరిత్రలో చదువుకోవాల్సిన పరిస్థితికి దారిస్తే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే నేను చదువుకున్నటువంటి మా ఊర్లో యొక్క ప్రాథమిక పాఠశాల ఇంకో 2-3 సంవత్సరాలలో మూతపడే పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ స్ట్రెంత్ 10 మందికి పడిపోయింది. ఒకప్పుడు 60, 70, 100 మంది వరకు ఉన్నటువంటి పాఠశాల వాళ్ళ 10 మందికి పడిపోయింది. రేపు ఇంకో 2 ఏళ్ళు అయితే ఆ 10 మంది కూడా ఉండరో కూడా తెలియని ఒక పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వాలలో మార్పు రావాలా, అలాగే కుమార్ పెట్టిన ఒక డిమాండ్స్ కూడా న్యాయం జరగాలని కూడా నేను బలంగా అతనికి మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒకవైపు నిరుద్యోగులు మరొక ఉద్యోగుల మధ్య అంటే ప్రమోషన్ల పంచాయతీ, జీపో ఉద్యోగాలు మాకే ఇవ్వాలి, నిరుద్యోగులకు ఇవ్వాలని వాళ్ళు, లేదు మాకు సర్వీస్ రూల్స్ లేవని చెప్పేసి వాళ్ళు ఇవాళ ఉద్యోగుల నిరుద్యోగుల మధ్యనే ప్రభుత్వాలు ఇలా పంచాయతీ పెడుతున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి. దీనిపైన కూలంకుషంగా ఈ ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేసి వాస్తవాలను గ్రహించి విద్యా వ్యవస్థ బాగు కోసం అంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వన్న కాన్సెప్ట్ కాకుండా విద్యా వ్యవస్థ ఎట్లా చేస్తే బాగుపడుతుంది, నిజంగా ప్రమోషన్ల వల్ల న్యాయం జరుగుతుందా పిల్లలకి, లేదు కొత్త వాళ్ళని తీసుకుంటే న్యాయం జరుగుద్దా అనే అంశాలపైన కూలంకుషంగా ఇన్డెప్త్ ఆఫ్ సూక్ష్మ స్థాయిలో దీనిపైన చర్చ పెట్టి దాన్ని లాభాలు నష్టాలను కూడా అంచనా వేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతే అంటావా? ఇంకోటి సార్, ఇప్పుడు లాస్ట్ టైం ప్రమోషన్లు ఇచ్చారు 22,000, దాని తర్వాత ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మళ్ళీ ఉపాధ్యాయుల్లో మళ్ళీ ప్రమోషన్లు అట. మరి నిరుద్యోగులు ఎడిపోవాలి, మరి నిరుద్యోగులు ఎడిపోవాలి మాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ప్రమోషన్లు, కోర్టు కేసులు కాకుండా మళ్ళీ ఇదే విధంగా ప్రమోషన్ ఇస్తే మాత్రం మేము బరాబర్ కోర్టుకు కూడా వెళ్తాం సార్. దానికి ఎటువంటి సంకోచం లేదు. మేము ఎక్కడికైనా కొట్లాడడానికి సిద్ధం. గత ప్రభుత్వంలో కోట్లతో కొట్లాడినాం, ప్రస్తుతంలో కూడా గ్రూప్ 1లుగా కోట్లతో కొట్లాడుతున్నాం. రేపు ఇదే ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా ప్రమోషన్లు ఇస్తే టీచర్ పోస్టులలో దాంట్లో కూడా కోర్టులో కొట్లాడడం మాత్రం ఖాయం. పాదయాత్ర ఎంతమందితో చేయబోతున్నారు? పాదయాత్ర దాదాపు మేము 100 నుంచి 500 మంది మొదటి రోజు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. కంటిన్యూగా కూడా అంతే మంది ఉంటారనుకుంటున్నాం. చివరి రోజు కూడా చాలా మందిని వచ్చే అవకాశం. ఇప్పుడు యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ కంటే జస్ట్ 50 కిలోమీటర్లు 2 రోజులు నడుస్తారు. మరి ఇక్కడ 4 రోజులు పెట్టారు, మీరు 3 నుంచి 7 వరకు అన్నారు. మరి అంటే కొంచెం మా సందర్భాన్ని బట్టి మా జనాల్ని బట్టి మేము చేద్దాం అనుకుంటున్నాం సార్. కంప్లీట్గా పాదయాత్ర నడుచుకుంటూనే చేస్తున్నాం కాబట్టి 5 రోజులు మాత్రం కంటిన్యూగా చేయాలని. మీకు మద్దతు ఎవరెవరు వస్తున్నారు ఇక్కడ? మేము ఆర్ కృష్ణన్న గారికి చెప్పినాం, మందకృష్ణ మాదిగన్న గారికి చెప్పినాం, ప్రసన్న హరికృష్ణ గారికి చెప్తున్నాం, ఇంకా విఠల్ గారికి చెప్తున్నాం. పెద్ద పెద్ద మేధావులందరికీ, నిరుద్యోగుల పక్షాన నిలబడే ప్రతి ఒక్కరికి, అన్ని రాజకీయ పార్టీలను కూడా పిలుస్తా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీల వాళ్ళను కూడా పిలుస్తున్నాం. వాళ్ళు కూడా మా తరపున పోట్లాడాలి. వాళ్ళ సమస్యలు కూడా బీఈడి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బీఈడి పూర్తి చేసిన తెలంగాణలో బీఈడి చేసిన వాళ్ళు దాదాపు 4 లక్షల మంది నుంచి 5 లక్షల మంది ఉన్నారు సార్. టెట్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? టెట్ పాస్ అయిన వాళ్ళు దాదాపు అందరూ ఉన్నారు సార్. దాదాపుగా 90%. ఇప్పుడు రీసెంట్ గా ఉండే కాబట్టి దాదాపు 95% ఉన్నారు. ఎందుకంటే కంటిన్యూగా టెట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి 95% క్వాలిఫై అయి ఉన్నారు. కాకపోతే ఆయా టెట్లకు సంబంధించి 30%, 40% క్వాలిఫై అవుతున్నారు కావచ్చు, కానీ మ్యాక్సిమం చాలా మంది క్వాలిఫై అయి ఉన్నారు. అదేవిధంగా ఎస్జిటి వాళ్ళు జస్ట్ 1,00,000 మందే ఉన్నారు సార్. ఇప్పుడు దాకా చేసి ఉన్నారు, కానీ వాళ్ళ ఉద్యోగాలలో ప్రతిసారి
ఇప్పుడు మొన్న ఇచ్చిన 10,000లో 8,000 దాకా వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయి సార్. అంటే వాళ్ళ స్కూల్ అసిస్టెంట్ చూస్తే ఎక్కడ 0, 1, 2, 5, 10 ఇదే విధంగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు పడతా ఉన్నాయి. 0, 10 దాకా అసలు లేవు సార్. 10 దాకా లేవు. 1, 2, 0, 0, 1, 2 ఇక మూడో ఆప్షన్ కూడా లేదు. నెక్స్ట్ ఇప్పుడు పాదయాత్ర తర్వాత మరి ఏం చేయబోతుంది? వాళ్ళ మన లక్ష్య సాధన 2 లక్షల ఉద్యోగాల సాధన. నిన్న అద్దంకి దయాకర్ వస్తే కూడా బరాబర్ నిలదీసినాం, నిలబడి కొట్లాడినాం. మరి దానికోసం ఇంకేమైనా ప్రణాళిక చేస్తారా? బీడీల సందర్భంగా, బీడీ అభ్యర్థి సందర్భంగా ఇంకేమైనా పాదయాత్రతో పాటు ఇంకేం డిమాండ్ ఇంకేం ప్రోగ్రామ్ చేయబోతుంది? ఇప్పుడు 35,000తో డిఎస్సి పోస్టులు ఇవ్వకున్నా, తర్వాత ఈ జియోలు మారవకున్నా, మేమైతే నెక్స్ట్ సెక్రటరియట్ కానీ అసెంబ్లీ కానీ ముట్టడియడానికి ఎటువంటి సంకోచం లేకుండా ముట్టడిస్తాం. దాని పరిణామాలు వేరే విధంగా ఉంటాం. ఇది మార్చకపోతే తర్వాత జరగబోయే పరిణామాలకు మాత్రం పూర్తి బాధ్యత ప్రభుత్వానికి. ఇప్పుడు నిరుద్యోగులు చెప్పడానికే మస్తు వాట్సాప్లలో, ఫేస్బుక్లలో మస్తు కామెంట్లు చేస్తూ ఉంటారు. కానీ రోడ్ ఎక్కడానికి నిరుద్యోగులలో రోడ్ ఎక్కే పరిస్థితి కనపడతలేదు. దానికి ఎట్లా చైతన్యం ఉంది? ఇప్పుడు మాత్రం చైతన్యం రాబోతుంది సార్. తెలంగాణ ఉద్యమం కూడా నెమ్మదిగానే పుంజుకున్నది. అదేవిధంగా నిరుద్యోగుల ఉద్యమం కూడా ఇప్పుడు గతంలో తెలంగాణ ఉద్యమంతోనే తెలంగాణలో ఉద్యమాలు ఆగిపోయినాయి అనేసి భ్రమలో గత ప్రభుత్వ 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి బతుకుతా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వాలు బుద్ధి చెప్పేది మళ్ళా తెలంగాణ ఉద్యమం కంటే రెట్టింపు స్థాయిలోనే నిరుద్యోగుల నుంచి ఉద్యమం స్టార్ట్ అవ్వబోతుంది సార్. ఇది మాత్రం 100%. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను చూపించుకొనే మేమిచ్చినామని చెప్పేసి రంగులు పూసుకునే రకాలుగా ఈ ప్రభుత్వాలు తయారు చేసి ఉంది. గత ప్రభుత్వంలోనే మీరు మొన్న చెప్పినట్టుగా 10,000 పోస్టుల బాకీ మనకే గవర్నమెంట్ ఉంది. దాంట్లో 5,000 వాళ్ళు ఎగస్ట్రా అయ్యేగా చూస్తే ఇంకా ప్రభుత్వం 5,000 మనకు బాకీ ఉంది. వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏం లేదు. వీళ్ళు ఆర్థిక ఒక ఉద్యోగం ఇవ్వకపోగా మనకే బాకీ ఉన్నాయి. వీళ్ళు ఆర్థిక శాఖ నుంచి క్లియర్ తీసుకున్న ఉద్యోగాలు జస్ట్ 5,000 సారే సార్. అంతే. గత ప్రభుత్వమే మొత్తం ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. వాళ్ళే గుర్తించిర్రు, వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చారు, వాళ్ళే రిజల్ట్ ఇచ్చారు, పత్రాలు మాత్రం ఇచ్చారు. అసలు వీళ్ళు ఇచ్చింది సార్. ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు అధికారంలోకి వచ్చినాక పెట్టిన ఎగ్జామ్లు ఏంటంటే ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టారు, ఒక గ్రూప్ 2 పెట్టారు, ఒక గ్రూప్ 3 పెట్టారు. 3 కలిపి పెట్టినా కూడా 2,500 ఉద్యోగాలు. అసలు డిఎస్సి సంబంధించి ఒక 5,000 ఉద్యోగాలు. అది కూడా వీళ్ళది, వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్. అది అసలు వీళ్ళు గుర్తించిన ఉద్యోగాలు ఎన్ని సార్ నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళు ఏ సోయి లేకుండా గుర్తించకుండానే 2 లక్షల ఉద్యోగాల మేనిఫెస్టో తయారు చేశారు. అది అట్లా ఉంది వాళ్ళ చక్కదానం. ఇవాళ మళ్ళీ దాని సపరేట్ ఇవాళ ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన మేము 60,000 ఇచ్చినాం అంటున్నారు కదా. అసలు వీళ్ళు గుర్తించిన ఉద్యోగాలన్నీ, దానికి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ పొందిన ఉద్యోగాలన్నీ వాళ్ళు రిలీజ్ చేసినాయి. ఇవి వాళ్ళు ఆర్థిక శాఖ క్లియర్ పొంది గుర్తించి క్లియరెన్స్గా పొంది ఇస్తేనే వాళ్ళు ఇచ్చినట్టు. ఇది ఒక్కటి ఇయ్యలే వాళ్ళు ఇస్తే మేము 60,000 రంగులు పూసుకుంటారు కదా. ఇంకోటి సార్, ఇప్పుడు జీవోలు మార్చడానికి వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. వీళ్ళు జేబులలో పైసలు కావాలి అధికారులకు, ప్రభుత్వం అంటే వీళ్ళు రాజకీయ నాయకులకి. వీళ్ళకి ఏ విధంగా వస్తాయి సార్? ఈ జీవోలు మారిస్తే వీళ్ళ జేబులో ఎందుకు పైసలు వస్తాయి? ఇప్పుడు మూసి ప్రక్షాళన అని చెప్పేసి మొన్న 50,000 కోట్లు. మరి ఎస్జిటీలు పైసలు ఇచ్చడం మీ స్కూల్ అసిస్టెంట్లు ఇవ్వలేరా? మరి మా విద్యార్థులు అక్కడ సార్ వాళ్ళు టీచర్ జాబ్లు ఉద్యోగస్తులు లక్ష రూపాయలు జీతాలు వస్తున్నాయి. నేను ఇంకోటి చెప్తాను సార్. ఇప్పుడు మూసి ప్రక్షాళన అనేసి 150,000 కోట్లు వీళ్ళు రిలీజ్ చేసిరు. ప్రక్షాళన అయిందా? ఆ 150,000 కోట్లు ఏడపోయినాయి. చేయలే, ఇంకా చేస్తా ఉన్నారు కానీ 150,000 కోట్లు ఇంకా రిలీజ్ చేయలే సార్. అవుతాయి. అది ఎవరి జేబులో పోతాయి? వీళ్ళ జేబులో పోతాయి. గత ప్రభుత్వం ఇంకో రకంగా చేసింది, ఇప్పుడు ఇది వీళ్ళు ఇంకో రకంగా చేస్తూ ఉంటారు. కాబట్టి మాకు అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అన్యాయం చేసి వాళ్ళు జేబులు నింపుకోవడానికి ట్రై చేస్తారు తప్ప ఈ జీవోలు ఎందుకు మారుస్తారు? ఆ జీవోలు అయితే గంటలోనే మారుతాయి. ఇవైతే మారవు. ఇది ఇవాళ ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థుల పైన ఒక చర్చా కార్యక్రమం. అక్కడ ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని ప్రతి బీఈడి అభ్యర్థి తమ గ్రూపులకి షేర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సార్, ఈ పాదయాత్రకి బీఈడి అభ్యర్థులతో పాటు పీఈటీ అభ్యర్థులు కానీ, హిందీ పండితులకు సంబంధించిన వాళ్ళు కానీ అందరూ కూడా అత్యధిక సంఖ్యలో రావాలి. ఎస్జిటి వాళ్ళు కూడా రావాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే 35,000 పోస్టులు కావాలని మనం కోరుతా ఉన్నాం. వాళ్ళ ఖాళీలే 22,000 ఖాళీలు పోస్టులు ఉన్నాయి. మీకు ఉద్యోగులు ఆల్రెడీ ఉద్యోగులతో పంచాయతీ కానీ ఎస్జిటి ఎగ్జామ్ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళతో పంచాయతీ, వీళ్ళతో పంచాయతీ 22,000 పోస్టులు కావాలంటున్నాం మేము. వీళ్ళందరూ వస్తేనే, ఈ మూమెంట్ ఎక్కువైతేనే మన ఉద్యోగాలు మనకు వస్తాయి తప్ప లేకుంటే ఈ ప్రభుత్వాలు మొండి నిద్రలోనే ఉంటాయి. కాబట్టి వాళ్ళకి మేల్కొల్పాల్సిన బాధ్యత కూడా మన నిరుద్యోగులు అందరిపైన ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ పాదయాత్రని విజయవంతం చేసి అత్యధిక సంఖ్యలో జనాలు రావాలని కోరుకుంటూ
సార్ యొక్క అశోక్ సార్ యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్లు చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.